హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు మనము ఈ వీడియోలో ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారు లలిత సహస్రనామంలో ఏ నామాన్ని సంపుటీకరణ చేయాలో తెలుసుకుందాం. అదేవిధంగా చాలామంది వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు జాతకంలో ఏ నక్షత్ర వాళ్ళ వారు ఏ నక్షత్రాలను చేసుకోకూడదు అని చెప్పేసి చూద్దాం. అంటే మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి కదండి. ఆ 27 నక్షత్రాలలో కూడా కొన్ని నక్షత్రాలు కొన్నిటికి శత్రు నక్షత్రాలుగా, వైర నక్షత్రాలుగా ఉన్నాయి. సో అలా ఉన్నప్పుడు వారిని మీరు వివాహం చేసుకోకుండా ఉండడం కోసం ఏ నక్షత్రాలు చేసుకోకూడదు అని చెప్పేసి ఈ వీడియోలో ఉంది. జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. ముందుగా ఉద్యోగంలో ప్రమోషన్ కోసం లలిత సహస్రనామం రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యవల్లభ. మళ్ళీ చెప్తున్నానండి, రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యవల్లభ. ఈ నామాన్ని లలిత సహస్రనామంతో సంపుటీకరణ చేయాలి. 41 రోజులు చదవాలి. బ్రహ్మచర్యం పాటించాలి. నాన్ వెజ్ తినకూడదు. ప్రతినిత్యము దీపారాధన చేసి తదుపరి పారాయణ అయ్యాక బెల్లాన్ని అంటే పానకాన్ని నైవేద్యంగా సమర్పించాలి. సంపుటీకరణ మరొకసారి చెప్తానండి. రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యవల్లభ, శ్రీమాత్ర, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యవల్లభ, రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యవల్లభ, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత, రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యవల్లభ. ఈ విధంగా సంపుటీకరణ చేయండి. తప్పకుండా ఉద్యోగంలో ప్రమోషన్ అనేది మీకు వచ్చి తీరుతుంది. ఇక మనము ఏ నక్షత్రాలు వైరి నక్షత్రాలు తెలుసుకుందామండి. అశ్విని నక్షత్రానికి వైరి నక్షత్రం జ్యేష్ఠ, అదేవిధంగా భరణి నక్షత్రానికి అనురాధ, కృతిక నక్షత్రానికి విశాఖ, రోహిణి నక్షత్రానికి స్వాతి, ఆరుద్ర నక్షత్రానికి శ్రవణ నక్షత్రం, పునర్వసు నక్షత్రానికి ఉత్తరాషాఢ, పుష్యమి నక్షత్రానికి పూర్వాషాఢ, ఆశ్లేషకి మూల, మఖ, రేవతి, పుబ్బ, ఉత్తరాభాద్ర, ఉత్తర పూర్వభాద్ర, హస్త, శతభిష నక్షత్రం. అర్థమైంది కదండి. ఒకవేళ ఇప్పుడు అశ్విని నక్షత్రాలు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అనుకోండి. ఈ అశ్విని నక్షత్రం వారికి జ్యేష్ఠ నక్షత్రం ఉన్న వారితో వివాహం జరపకూడదు. అలా జరిపితే గొడవలు అవుతాయి అన్నమాట. భరణి నక్షత్రం వారు చేసుకోవాలనుకున్నప్పుడు భరణి నక్షత్రం వారు అనురాధ నక్షత్రం వారిని చేసుకోకుండా ఉండడమే మంచిది. సో ఈ విధంగా లిస్ట్ చెప్పానండి. జాగ్రత్తగా విని నోట్ డౌన్ చేసుకోండి. మరొకసారి చెప్తున్నాం. అశ్విని జ్యేష్ఠ, భరణి అనురాధ, కృతిక విశాఖ, రోహిణి స్వాతి, ఆరుద్ర శ్రవణ, పునర్వసు ఉత్తరాషాఢ, పుష్యమి పూర్వాషాఢ, ఆశ్లేష మూల, మఖ నక్షత్రానికి రేవతి, పుబ్బ నక్షత్రానికి ఉత్తరాభాద్ర, ఉత్తర నక్షత్రానికి పూర్వభాద్ర, హస్త నక్షత్రానికి శతభిష నక్షత్రం వారు వైరి నక్షత్రులు. సో వివాహం జరుపుకునేటప్పుడు జాగ్రత్తగా నక్షత్ర పరిశీలన చేసుకొని వివాహం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.